Audio Jungle. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మదురై. సో నైట్ మేము ఒక దగ్గర స్టే చేసాం. నైట్ శ్రీరంగం నుంచి మదురై వస్తుంటే 130 కిలోమీటర్స్ ఉన్నాయి. 70 కిలోమీటర్స్ ఉన్నప్పుడే అక్కడ స్టాప్ చేసాం అనమాట. సో అక్కడ ఆగిపోయి అక్కడనే రైల్ స్టేషన్లో బరక్పెట్టెలో అక్కడనే స్టే చేసి అక్కడనే మ్యాగీ చేసుకొని తినేసి పడుకున్నాం. సో వర్షం కూడా ఉండే ఫుల్. సో అందుకని చెప్పకనే స్టాప్ తీసుకున్నాం. ఇంకా వర్షం అయిపోగానే పడుకున్నాం. ఇంకేం వస్తామని చెప్పి. సో 11:30 అయింది అప్పటికి. ఆల్మోస్ట్ అక్కడనే రెస్ట్ చేసుకొని 12 అయింది పడుకునే లోపు. తినేసి అంత చేసేలోపు 1 అయింది. సో మళ్ళీ పడుకొని లేచి మళ్ళీ 6కి లేచాము. 6కి లేచి నేను జస్ట్ కౌంట్ చేసుకున్నాను అనమాట ఎన్ని అవర్స్ అవుతుంది ఏంటి అనేది. సో అవర్స్ అంతా కౌంట్ చేసుకొని మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి 7కి స్టార్ట్ చేసాం అనుకుంటా. ఇప్పుడు టైం వచ్చేసి అయితే మేము 8:30 అవుతుంది. 7కి స్టార్ట్ చేసాము. 70 కిలోమీటర్స్ ఏమి ఉండే 7:30కి మేము స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్. సో ఒక 1 అవర్లో వచ్చేసాం 80 కిలోమీటర్స్. అంటే 80 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ క్రూజ్ చేసుకుంటూ జపాజాప్ వచ్చేసి ఇప్పుడైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం సో టెంపుల్కి వెళ్ళాలన్నమాట. లైక్ ఏంటంటే ఇక్కడ బాతింగ్ చేద్దాం. అండ్ పాండిచ్చేరి నుంచి మేము వెళ్ళింది కుంభకోణంలో వ్లాగ్ చేయడానికి నాకు దొరకలేదు ఛాన్స్. ఎందుకంటే అక్కడ కెమెరాస్ అలో లేవు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ తంజావూరు వెళ్తే అక్కడ కూడా కెమెరాస్ అలో లేవు, తీసేసుకుంటున్నారు. అండ్ దాని నుంచి శ్రీరంగం అక్కడ కూడా అలా లేదు. అక్కడ నుంచి మధురై ఇప్పుడు కూడా లాకర్స్ ఉంటాయి. అంటే డైరెక్ట్ బ్యాగ్ లాకర్లో వేసేయడమే. సో దీనివల్ల నేను బ్లాగ్ చేయలేకపోతున్నాను. ఇవాళ నుంచి ఇది అంతా ఒక డే అంతా 3 డేస్ 2 డేస్ నిన్న ఇవాళ బ్లాగ్ అనేది లేదు. సో దీన్ని ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ధనుష్ కూడా వెళ్తున్నాను. ఇక్కడ నుంచి ఇంకా దర్శనం అవ్వలేదు. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని మధురై మీనాక్షమ్మ టెంపుల్. సో ఇది చాలా ఫేమస్ కదా. ఇక్కడ నుంచి ఇలా టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ధనుష్కోడి రామేశ్వరం అయిపోయిన తర్వాత ఇప్పుడు రామేశ్వరం ధనుష్కోడి ఆ బ్లాగ్ అయితే వస్తుంది అనుకుంటారు నాకు తెలిసి. అక్కడ కూడా కెమెరాలో చేస్తేనే చేస్తాను, లేదంటే కష్టం. సో యా, సీ యూ ఆన్. ఫైనల్లీ ఇక్కడ దర్శనం కూడా అయిపోయింది మధురైలో. ఇది మధురై మీనాక్షమ్మ టెంపుల్ అనమాట. దీని గురించి ఫుల్ వీడియోలో ఏం చెప్పాలనుకోవట్లేదు, కానీ దీని గురించి ఒక షార్ట్ అయితే తీశాను. జస్ట్ టెంపుల్ అయితే బ్యూటిఫుల్, నిజంగా చాలా గ్రేట్. ఈ మధురై చాలా తిప్పి 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 తీసుకొచ్చేసింది మమ్మల్ని. ఇక్కడి నుంచి హైవే నుంచి దిగి లోపలికి మొత్తం తిరిగేసాం అనమాట. సో నౌ వీఆర్ గోయింగ్ టు ధనుష్కోడి, ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ద లాస్ట్ రోడ్ ఆఫ్ ద లాస్ట్ విలేజ్ రామేశ్వరం. సో అక్కడికి వెళ్ళాలని ఎప్పటి నుంచో నా కోరిక. నా ఓన్ బైక్ అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఫోటో దిగాలి అక్కడ అని నాకు ఎప్పటి నుంచి ఆ పోస్ట్ని తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో పెట్టాలని నా కోరిక అనమాట. సో ఇప్పుడు ఇన్నాళ్ళకి అది నెరవేరుతుంది అనమాట. అంటే స్టోరీ ఇద్దరమే ఉన్నాం అనమాట. నేను చింటూ మాత్రమే ఉన్నాం. ఇంకిద్దరు సాయి అని అభి ఇంకా ఇప్పుడు మధ్యలో వచ్చారు. వాళ్ళు టెంపుల్ దర్శనంకి వెళ్ళారనమాట. సో మేము ధనుష్ కూడా వెళ్ళిపోతామని చెప్పిన వాళ్ళకి. అక్కడ లేచేటప్పుడు కొంచెం లేట్ చేశారు వాళ్ళు. సో మేము అక్కడ దర్శనం చేసుకొని ధనుష్ కూడా ఉండి ధనుష్ కూడా నుంచి వాళ్ళు నైట్ రైడ్ అయినా చేస్తారు. అంటే అభి నైట్ రైడ్స్ ఎక్కువ చేస్తాడు. సో నాకు నిద్ర ఆగట్లేదు నైట్కి, ఎందుకు రిస్క్ అని చెప్పి మంచిగా రెస్ట్ తీసుకొని మంచిగా రైడ్ చేసి అయిపోతుంది కదా. మార్నింగ్ ఫ్రెష్ ఉంటుంది మైండ్. సో దానివల్ల నేను మార్నింగ్ 6కి బైక్ స్టార్ట్ చేసాం. మేము 6 అంటే 7కి స్టార్ట్ చేసాం. 6కి లేచి వాళ్ళు ఇంకా లేట్ చేశారు, అందుకని చెప్పి వాళ్ళు ఇప్పుడు వచ్చారు మధురై. వాళ్ళు వచ్చారు, మేము స్టార్ట్ అయ్యాం అంతే. హైవేస్ అండ్ రోడ్స్ గురించి మాట్లాడితే మొత్తం అసలు కాంప్రమైజే లేదు అసలు. తమిళనాడు గవర్నమెంట్ ఎప్పటి నుంచో అనుకుంటా అయితే ఇప్పుడైతే ఇంకా ఈ గవర్నమెంట్ అయితే ఏదైతే ఉందో ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తుంది. రోడ్స్ అయితే పెద్ద పెద్ద హైవేస్, ఇంకా పెద్ద పెద్ద రోడ్స్ చూడండి ఒకసారి. అటు రోడ్డు డబుల్ ఉంది, ఇటు రోడ్డు డబుల్ ఉంది. ఎంత పెద్ద రోడ్డు ఉంది చూడండి ఒకసారి. రోడ్స్ అసలు కాంప్రమైజే అవ్వలేదు ఇక్కడ గవర్నమెంట్. మేము వచ్చిన ప్రతి ఒక్క రోడ్డు కూడా మమ్మల్ని సాటిస్ఫై చేసింది. అలాంటి రోడ్స్ ఉన్నాయన్నమాట. ప్రతిదీ హైవేనే. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, కొంచెం లాంగ్ ఉంది అంటే తమిళనాడు పెద్ద స్టేట్ కదా. సో దీనికోసమని హైవేసే ఎక్కువ ఉన్నాయి, డబుల్ లైన్ హైవేస్. మన తెలంగాణలో ఏది ఉంది ఇప్పుడు NH-44 హైవే కన్యాకుమారి కాశ్మీర్ ఉంటుంది, ఆ రోడ్ అనమాట మన తెలంగాణ నుంచి ఉంది. సో అది ఒకటి డబుల్ లైన్ కదా. ఇంకా కొన్ని చోట్లలో డబుల్ లైన్ ఉంది, కానీ ఇక్కడ తమిళనాడు మొత్తం డబుల్ లైన్స్ ఉన్నాయి. డబుల్ లైన్స్ నువ్వు మంచిగా ఈజీగా 100 to 120 క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అట్లాంటి రోడ్స్ ఉన్నాయి. డబుల్ రోడ్స్, ట్రిపుల్ రోడ్స్ ఉన్నాయి. వర్షం అయితే ఒక రేంజ్లో పడుతుంది. మాకు ఏం చేయాలో అర్థం అయితే లేదు. ఆగినాం ఇప్పుడైతే ఒక 1.5 hour వరకు అయితే ఆగినాం. మన వాళ్ళు వస్తుందని చెప్పి వాళ్ళ కోసం ఆగినాం. ఒక
లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి స్టార్ట్ అయింది వర్షం. వాళ్ళ కోసం ఒక 1 అవర్ ఆగినాం, మంచిగా రెస్ట్ తీసుకున్నాం ఆడ కూర్చొని. వాళ్ళు వస్తారు కదా కలిసి వెళ్ళొచ్చని. వాళ్ళకి ఇంకా 170 చూపిస్తున్నాడు, అంటే లైక్ మధురై నుంచి ఇంకా వాళ్ళు స్టార్ట్ కాలేరు. మధురై నుంచి వాళ్ళు ఇంకా స్టార్ట్ కాలేరు. సో మాకు అర్థమైంది, అందుకని చెప్పి మేము ఇప్పుడు కన్యాకుమారిలో కలుద్దాం వచ్చేయండి అని చెప్పినాం. ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వర్షం అయితే ఇట్లా పడుతుంది, ముద్దన రెడ్ అలర్ట్ ఉందంటే అక్కడ కూడా. ఇది రావమ్మా, గ్లౌజులు పచ్చి అయిపోయినాయి. చూడండి గాయస్ ఎంత వర్షం, మంచిగా వర్షం పడుతుంది, మొత్తం ఫాగ్ వచ్చేసింది రోడ్డు పైనకి. ఇంత మంచులాగా ఇలా ఉంటాయి. ఇలా రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి. సో స్ట్రేట్ రోడ్ అనమాట, హాయిగా 100 క్రూజ్ చేస్తూ వెళ్తున్నాం. రోడ్స్ ఏం ప్రాబ్లం లేదు. వర్షం ఒక్కటే రెడ్ అలర్ట్ వచ్చిందంట కన్యాకుమారి అండ్ ఇంకా ధనుష్కోడి ఏరియాలో. అదొక్కటి కొంచెం ప్రాబ్లం అవుతుంది. నాకు ఎప్పుడు పోయినా వర్షమే తగులుతుంది ఎప్పుడు చూసుకున్నా. నేను ఇప్పుడు బయటకు వచ్చినా అంటే కథం అయిపోయినట్టే, వర్షమే. అది మన బ్యాడ్ లక్ నా గుడ్ లక్ నాకే తెలియదు. కానీ వర్షం పడి క్లౌడ్స్ రావు, వర్షం పడుతుంది క్లౌడ్స్ రావు, హిల్ స్టేషన్స్ పోతే. ఇప్పుడు నేను కులుకుమైలలో కంపల్సరీ రావాలి నాకు, రాకపోతే ఆడ 2-3 రోజులు ఉంటాయి కదా అట్లాంటి సిచ్యువేషన్. ఇటు ఒకటి వర్షం లేదు, మళ్ళీ వర్షం పడుతుంది ముందు. చూసారు కదా సడన్గా, నేను ఇప్పుడే చెప్పాను కదా, జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ క్రాస్ చేసాం, మళ్ళీ వర్షం ఫుల్. సో మళ్ళీ బ్రేక్ తీసుకుని ఒక లొకేషన్ చూడండి ఎంత బాగుంది అసలు, ఎంత క్రేజీ ఉంది లొకేషన్. గైస్ లెట్స్ సీ, ఇటు 2 సైడ్లు ఉంది చూడండి ఒకసారి మీరు. 2 సైడ్ ఉంది సముద్రం చూడండి. రైట్ పక్కనే ధనుష్ కూడా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంకొక 34 కిలోమీటర్స్ మాత్రమే, ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ఆ శ్రీలంక కూడా ఒక బాంబ్ వేసేసి అయిపోతుంది, అది కూడా మనకి అయిపోతుంది కదా. మంచిగా రోడ్ వేసుకొని అటు ఇటు తిరగచ్చు. తమిళనాడులో వాళ్ళకి కూడా కష్టం అవుతుంది కొంచెం, ఊకే అటు ఇటు పోవాలంటే కూడా షిప్లు వేసుకొని. అండ్ లెట్స్, నేను ఫస్ట్ దీన్ని డ్యామ్ అనుకున్నాను చూసి, ఒకసారి ఆపుదామని చెప్పి బైక్ ఆపేసి మ్యాప్ ఓపెన్ చేసి ఇట్లా జూమ్ అవుట్ చేశాను. నేను చెయ్యను, ఈ అమ్మ జీవితం వచ్చేసాం రయ్యా ఇప్పుడే అనుకున్నాను. అయ్యా ఎంత ఖుషి ఉందంటే గాయస్, పెద్ద అది మీరు చెప్పుకోలేము అసలు. ఇంకా అది ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలని. బట్ నా ఏజ్ కూడా 21, బట్ ఈ ఏజ్లో ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో తిరగాలి, తినాలి, అది చేయాలి, ఇది చేయాలని. బట్ ఇలాంటి ప్లేసెస్లో నేను ఈ ఏజ్లో, కొంతమందికి ఇక్కడ రావాలని డ్రీమ్ ఉండి ఆ డ్రీమ్ వచ్చి చేయాలంటే కొన్ని ఏజ్ పడుతుంది, ఒక ఏజ్ ఉంటుంది. నేను ఇంత 21, జస్ట్ 21, అది కూడా 20 క్రాస్ అయ్యి 20 వరకు మొన్నే వచ్చాను. బట్ ఐఎమ్ హియర్, సో ఫర్ సో గుడ్. దిస్ ఈస్ వెరీ క్రేజీ. వేరే లెవెల్ వర్మ. పంబన్ బ్రిడ్జ్, ఇక్కడ ఆగే ఛాన్స్ అయితే లేదు, బికాస్ ముందు ఆగే ఛాన్సెస్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. అరే బ్లూ కలర్ వాటర్, అసలు లిటరల్గా చెప్తున్నాను కదా, బ్లూ కలర్ ఉన్నాయి వాటర్ చూడండి ఒకసారి. దిస్ ఈస్ రిలాక్స్ టైమ్. ఐ వాంట్ టు సీ ఆల్ ఓవర్ ద పంబన్ బ్రిడ్జ్. ఈ లైఫ్లో ఇలాంటివి ఉంటే చాలమ్మా, చాలు. 21 ఏజ్, ఈ ఏజ్లో డబ్బా కట్టుకోవడం కాదు కానీ ఈ ఏజ్లో నేను రావడం ఎంత గ్రేట్ అంటే అది వెరీ క్రేజీ. నార్మల్గా కార్లో వస్తారు, ట్రైన్లో వస్తారు, బస్సులో వస్తారు, అది వేరు. బైక్ వేసుకొని రావడం అనేదే ఇది పాయింట్ అయిపోయింది ఇక్కడ. సో హైలైట్ ఇదే అనమాట. ఇలా బైక్ వేసుకొని నా ఓన్ బైక్ పైన నేను రావాలని, ఇక్కడ ఫోటో దిగాలి, ఇక్కడ ఉండాలని ఎప్పుడో కోరిక. సో నాకు తెలిసినప్పటి నుంచి నేను ట్రావెలింగ్ దాన్ని చూసి సో మొత్తానికి దీంట్లోకి వచ్చేసి ఈ ఫీల్డ్లోకి ఇంకా ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాను. అండ్ లాస్ట్లో బ్రిడ్జ్ అయితే లిటరల్గా ఊగుతుంది అసలు. ఆఫ్ అయిపో, నువ్వు ఆఫ్ అవుతావా అవ్వవా? అచ్చా
గైస్ దిస్ ఈస్ క్రేజీ. అసలు వేరే లెవెల్ ఉంది ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఫాస్ట్గా నేను హెల్మెట్ తీసేస్తా. ఫస్ట్ నేను హెల్మెట్ తీసేసిన తర్వాత చూస్తా. ఇది ఇది చూడండి, మధ్యలోంచి వెళ్తున్నాను నేనైతే. లేవు మా తల్లి, లేవు పక్కజరు బ్రో 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 జరుగు. ఇటు పక్కన సముద్రం, మధ్యలో రోడ్డు. ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ అచీవింగ్ ఇన్ జస్ట్ 10 minutes ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 ఏజ్ ఉన్నప్పుడు నేను దీన్ని ఈ ప్లేస్కి వచ్చాను బైక్ తీసుకొని, అది కూడా. సో దిస్ ఇస్ క్రేజీ. చూడండి గైస్ ఎలా ఉందో. మస్తు అంటే మస్తు ఉంది ఇక్కడ. ఇక్కడంతా మొత్తం ఇసుకలో పెరిగిన చెట్లు. రోడ్డు కూడా చాలా అంటే చాలా బాగుంది, ఎందుకంటే చాలా వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కదా. సో చిమ్ట బాయ్ ఆల్సో ధనుష్కోడి వ్యూ పాయింట్ ఎంజాయింగ్. 6.8 kilometers ఫటాఫట్ దిగుతుంది. చూడండి, నేను 100 క్రూజ్ చేస్తున్నా, ఆపుకోలేకపోతున్నా. అక్కడికి వెళ్ళాలన్న ఆ ఫీలింగ్ అసలు చూపించుకోలేను. అసలు వేరే లెవెల్ అసలు అనమాట. నాకైతే అసలు అవ్వట్లేదు అసలు నాకు. ఎప్పుడైతే నేను ధనుష్కోడి స్టార్ట్ అవుతున్నాను అనుకున్నాను మధురై నుంచి, అప్పటి నుంచి నాకు అసలు రావాలి పోవాలి అని అప్పటి నుంచి గుంజుతుంది. సో నౌ ఐఎమ్ అచీవింగ్ నా డ్రీమ్ ప్లేస్ అనమాట. ఇసుగా చూడండి గైస్, ఇది ఇక్కడ ఉన్నానో నాకే అర్థం కాలేదు. అమ్మ పక్కనే బీచ్, ఇటు పక్కనే బీచ్, వేరే లెవెల్. వర్త్ అంటారు కదా, వర్త్ నిజంగా వర్త్. వీళ్ళు చూడండి, వీళ్ళు లైఫ్ ఎంత బాగుంటుందో ఇక్కడ. 5 kilometers మాట్లాడుతూ 2 kilometers కొట్టేసాను గైస్. నేను చూసారా, 1 kilometer కొట్టేసాను మాట్లాడుతూ. 1 minute కాదు, 1 minute 1 kilometer per hour. 80 క్రూజ్ చేస్తున్నాను అనుకోండి. ఇలా నేను ఇప్పుడు 80 క్రూజ్ చేస్తున్నాను. సో 1 minute 1 kilometer, ఎగ్జాక్ట్గా 80 kilometers per hour మెయింటైన్ చేస్తున్నట్టయితే స్పీడ్, మనం 1 minute 1 kilometer అంటే 100 meters అట్లా 10 secondsకి, సెకండ్కి 10 meters అట్లా వెళ్ళిపోతుంది అనమాట. అదే దానికన్నా స్పీడ్ వెళ్తున్నట్టయితే ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. అరే చూడండి గైస్, ఆహా వేవ్స్ చూడండి, వేవ్స్ వస్తున్నాయి ఇక్కడ. ఇదంతా తిరుగుదాం ఇప్పుడు. నైట్ ఇక్కడనే స్టే చేస్తాం మ్యాక్స్. అక్కడ ఊర్లో అక్కడ చేయాలి. సో ఇదంతా ఇవాళ స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాం ఇక్కడ ధనుష్కోడిలో. ఎంతసేపు అంటే అంతసేపు ఇక్కడ ఉండడానికి. హార్స్ కూడా ఉంది అక్కడ. హార్సేనా అది? యా హార్స్, 2 ఉన్నాయి, 2 గుర్రాలు. చూడండి గైస్ ఎంత బాగుంది ఇక్కడ ప్లేస్. చాలా లుక్ ఎట్ దిస్. ఇక్కడ కొంచెం బ్రౌనీ వాటర్ ఉన్నాయి. మొత్తం రైట్ సైడ్ అంతా బ్లూ వాటర్. ఈజీ కదా, రోడ్డు పైన కిసుకొచ్చేస్తుంది వాటర్. వేవ్స్ వచ్చి ఇక్కడ వరకు వస్తున్నాయి అన్నట్టు. అంటే రెడ్ అలర్ట్ ఇచ్చి ఆల్రెడీ ఈ ఏరియా మొత్తంలో, కానీ వర్షం మార్నింగ్ ఫుల్ పడ్డేందంట ఇక్కడ. వి డోంట్ నో యాక్చువల్లీ. సో మార్నింగ్ అప్పుడు వెదర్ చూసాము, వెదర్ అండ్ ఇంకా న్యూస్ చూస్తే మొత్తం కన్యాకుమారి అదంతా కూడా రెడ్ అలర్ట్ ఇచ్చేసారు. ఎంత వేవ్స్ రోడ్డు పైన వరకు వస్తేనే ఇసుక రోడ్డు పైనకి వచ్చింది చూసారా కదా. ఎంత అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నా డ్రీమ్ ప్లేస్కి నేను వచ్చేసాను. నేను ఎప్పటి నుంచో అనుకున్నాను నేను ఇక్కడ రావాలని. సో వచ్చిన తర్వాత ఏం మాట్లాడకపోతున్నాను నేనైతే. ఇండియాలో ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి, అన్ని ప్లేసెస్లో ఇది ఒక మెయిన్ పాయింట్ అనమాట. సో ఆల్ ఇండియా వేద్దాం. ఇది సౌత్ అయిపోగానే నార్త్ స్టార్ట్ చేయాలి. నార్త్ ఈస్ట్ వెస్ట్. లాట్స్ ఆఫ్ టైమ్. ఐఎమ్ జస్ట్ 21. ఈ 21 ఏజ్లోనే నేను ఇక్కడికి వచ్చేసాను. ఇంకా చాలా ఏజ్ ఉంది. సో స్లోగా తిరుగుతూ ఉంటాను నేను. అయ్యినంత వరకు ట్రై చేస్తాను, ఎంత అయితే అంత. యా ధనుష్కోడి, దిస్ ఇస్ ధనుష్కోడి. ఇది ఉంటే బాగుండదు. 360 అండ్ డ్రోన్ మెయిన్ ఇంపార్టెంట్. డ్రోన్ ఉంటే కూడా చాలా బాగుంటుంది. 360 డ్రోన్ ఇంకా ఉంటాయి, ఇంకా బెస్ట్.
వీళ్ళు ఇసుకలో ఇలా ఉంటున్నా అర్థం కావట్లేదు నాకు. చింటు బాయ్, చిన్న చింటు బాయ్. ధనుష్కోటి రోడ్లో 120. యా TS07. It's going 120, 121. Let's go. This is Dhanushkodi road, mama. Kottu poni. Are 130 వరకు పోరాలి నాయన పోలవా? ఓకే. TS07 వెహికల్ అయితే వెనకాల వస్తుంది. సో మనలో చూసి పంపించలేకపోతారు. This is TG16 అనమాట. వా బేటే వా. ఇది అసలు we are in ధనుష్కోడి, ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్. బండి ఇక్కడ వరకు తీసుకెళ్తా, ఇక్కడ వరకు తీసుకొస్తా. ఆహా, ఇక్కడ సైడ్ ఐలాండ్ కనబడుతుంది. టేబుల్ ఏంట్రా అక్కడ? చాయ్ డబ్బా పెట్టేయండి అక్కడ, అయిపోతుంది బ్రో. We did it. శ్రీలంక కనబడుతుందా మామ ఇక్కడ నుంచి? టైం అయితే అయిపోయింది గైస్. సో దానివల్ల పోలీస్ పంపించేస్తున్నారు ఇక్కడ నుంచి. చెప్పు ముందుకెళ్ళి ఆవదాం. సో ఇవి ఎంజాయ్ చేయాలి కాబట్టి ఇక్కడికి వచ్చాం. అక్కడ కొంచెం ల్యాండ్ ఉంది ఇంకా, సో డీప్ ఏం లేదు ఇక్కడ. ఇంత క్రేజీ ఉంది ప్లేస్ అయితే. స్పాట్ సన్సెట్ అయిపోయింది. చూడండి, సముద్రంలో దొరికే స్టఫ్ అంతా ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసారు. ఇక్కడ బాబాయ్కి యువర్ ఎడ్యుకేటెడ్ అంకుల్? ఎడ్యుకేటెడ్. విచ్ క్లాస్ యూ డన్? 10th class done. You are speaking good English, very well. అంకుల్ అయితే ఇంగ్లీష్ మంచిగా అర్థం వేసుకుంటుండు, మంచిగా మాట్లాడుతుండు. యా, మీరు కూడా చాలా బాగున్నాయి, కలెక్షన్లో పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి. అప్పుడైతే నా డ్రీమ్ డెస్టినేషన్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అది అయిపోయిన తర్వాత వచ్చేసి ఇప్పుడు రామేశ్వరం అనే విలేజ్లో దాని నుంచి వస్తుంటే ఒక 25 kilometers అవతల లైక్ మనము రిటర్న్ వెళ్తుంటే ఇక్కడ ఒక ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ స్టేషన్ కనిపించింది. సో మేము లేదనుకున్నాము, ఇక్కడ లేదేమో ఇంకా వేరే దగ్గర చూడాలని చెప్పి అనుకున్నాం. కానీ ఇక్కడ వచ్చి అడిగితే పర్మిషన్ ఇచ్చేసారు. సో ఫుల్ రెయిన్ అనమాట, మొత్తం ఒక రేంజ్లో పడ్డది వర్షం అయితే. మొత్తం ఫుల్ అంటే ఫుల్, మొత్తం జాకెట్ ప్యాంట్ మొత్తం తడిచిపోయినాయి. మీరు చూసుకోండి ఒకసారి, బండి అలా చూడండి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు లెమన్ రైస్ చేస్తున్నాం అనమాట. లెమన్ రైస్ 10 rupees ఊరికే ఒక ప్యాకెట్ తీసుకున్నాము. అండ్ ఒక స్టీల్ బౌల్ కూడా తీసుకున్నాం అనమాట, మంచి స్టీల్ బౌల్. సో ఇప్పుడు మేము కుక్ చేస్తాం ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఇవాళకి ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను, ధనుష్కోడి బ్లాగ్. నచ్చినట్లయితే ఇంకా ముందు కేరళ వెళ్తున్నాం. సో ఆ బ్లాగ్స్ కూడా ఇంట్రెస్ట్తో చూడాలనుకుంటే, లైక్ ఇంట్రెస్ట్ వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. వీడియోస్ వస్తూనే ఉంటాయి, పెడుతూనే ఉంటా. ఈ సౌత్ రైడ్ అయిపోయేంత వరకు పెడుతూనే ఉంటా. జస్ట్ 5th day ఇవాళ, ఇంకా 10 days ఉంది. అంటే 10 days అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 10 అంటే ఒక 8 vlogs అయితే కంపల్సరీ వస్తాయి. 100% ట్రై చేస్తాను నేనైతే. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ vlog.